రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు వచ్చారు అభ్యర్థులు. సాయంత్రం 5 గంటల వరకు లైన్లో ఉన్న వారికి నామినేషన్ వేసేందుకు అనుమతిస్తున్నారు అధికారులు. ఇక సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్, వేములవాడలో విపాది శ్రీనివాస్ నామినేషన్లను స్వయంగా పరిశీలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాబు యాదవ్ అందిస్తారు. బాబు యాదవ్, ఓవర్ టు యు. సిరిసిల్ల జిల్లాలో అటు ధార్మిక క్షేత్రం, ఇటు కార్మిక క్షేత్రం, మొత్తం వేములవాడ మున్సిపల్ పరిధిలోని 28 వార్డులు ఉండగా గతంలో కాంగ్రెస్ కొంత స్వల్పంగా ఉండే, ఈసారి మాత్రము కాంగ్రెస్ కు కొంత ఆధిక్యం కనబడతా ఉంది. అలాగే కాంగ్రెస్ కు పోటీగా అటు బీఆర్ఎస్ గతంలో 2 సార్లు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎలాగైనా కూడా అసలు 3వ సారి పట్టణం నిలిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంది. ఎలాగైనా అధికార పార్టీ పట్టణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి, అటు టెంపుల్ డెవలప్మెంట్ కొనసాగుతుంది. ఈ విషయంలో అభివృద్ధి విషయంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా జెండా ఎగరేయాలని చెప్పేసి మనకు 28 వార్డులలో దాదాపు ఇప్పటివరకు చూసుకుంటే కూడా దాదాపు ఓరహోరిగా అయితే కొనసాగుతున్నాయి. కొంత మనకు చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ 2 సమపాలంగా వెళ్తున్నాయి. అటు కాంగ్రెస్ కొంత ఆధిక్యంలో కనబడుతుంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అభ్యర్థులు కూడా దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఎలాగైనా కూడా మున్సిపల్ కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి కేటీఆర్ అక్కడ చాలా తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దానికి పోటీగా గతంలో కాంగ్రెస్ చాలా తక్కువగా ఉండేది. ఈసారి మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అక్కడ సిరిసిల్లలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీనిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ యథావిధిగానే వారి యొక్క ఏదైతే పట్టున్న స్థానాలకు మాత్రం ప్రత్యేక దృష్టి సారించింది. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలపై కూడా ఎలాగైనా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవాలని చెప్పేసి చాలా ఇప్పటికైతే ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు కార్మిక క్షేత్రంలో ఈసారి మనకు జనరల్ మహిళ కావడంతో చాలా మంది కూడా పోటీ నిలబడుతున్నారు. అయితే అధికార పార్టీ కావడంతో కొంత అక్కడ కూడా నామినేషన్ బీఫామ్ ఇవ్వడంలో అభ్యర్థుల పోటీ ఎక్కువ కావడంతో ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కొంత ఉన్న దీంతో అంటే దాదాపు సిరిసిల్లలో అయితే మనకు 39 వార్డులు ఉండగా 39 వార్డులలో 15 నుండి 20 వార్డులు మాత్రం టఫ్ ఫైట్ కొనసాగుతుంది దాదాపు 3 పార్టీల వద్ద. అయితే ఏవైనా 2 పార్టీలు అయితే ఒక రెబల్తోనే అటు అన్ని పార్టీలకు కూడా తలనొప్పిగా మారింది. ఇటు కేటీఆర్ కూడా తన 3వ సారి కూడా సిరిసిల్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని చెప్పి కేటీఆర్ ఆలోచిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కూడా తనకు ఎంపీగా గెలవడానికి కోసం కూడా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు బలంగా ఓట్లు వచ్చాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో కూడా బలంగా రావాలని చెప్పేసి ఒక తీవ్రంగానే ప్రయత్నం చేసిందని చెప్పి చెప్పొచ్చు. ఇది కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ మున్సిపల్ నుండి.